ఈ సర్వేతో తప్పకుండా ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి ఇందాక చెప్పినట్లు అన్నీ కూడా ఈ సర్వేలో చాలా స్పష్టంగా మనకి అర్థమవుతాయి. వీటితో పాటు ప్రతి ఫామ్ని ఆల్రెడీ కంప్యూటర్లో క్రోడీకరించడం జరుగుతుంది. ఇదంతా కూడా అనుకున్న పద్ధతి ప్రకారమే ఈ నెల చివరలోపు, అంటే 30th లోపే ఈ ఎంటైర్ కార్యక్రమం పూర్తి కాబోతుంది. దీని తర్వాత ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఉందో, ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదవాళ్ల కోసం, అన్ని సామాజిక వర్గాల కోసం ఏదైతే బ్యాలెన్స్ చేయాలని ఆలోచన ఉందో, ఈ సర్వే తర్వాత తప్పకుండా మా నాయకులు, ఈనాడు లోకసభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు చెప్పినట్లు ఈ సమాజాన్ని స్కాన్ చేస్తే తప్ప భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఈ 2024 సర్వే దేశానికి ఒక మోడల్గా, రోల్ మోడల్గా ఈ సర్వే జరుగుతుంది. అనేక మేధావులు, విద్యావేత్తలు, అనేక కుల సంఘాలు కూడా మొన్న రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు మాట్లాడింది మీరు చూశారు. అనేక సూచనలు ఇస్తున్నారు. ఇప్పుడు ఆ సూచనలన్నిటినీ పరిగణనలోకి తీసుకొని వారు పూర్తిగా హర్షిస్తున్నారు. ఏదైతే ఈనాడు ఈ సర్వే జరుగుతుందో, ఈ సర్వేని సైంటిఫిక్ గా జరుగుతుంది అని హర్షిస్తున్నారు. మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వారందరికీ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. వీటితో పాటు ఎలానైతే హర్షిస్తున్నారో మేధావులు, అనేక కుల సంఘాలు, విద్యావేత్తలు వారి వారి సూచనలు ఇస్తూ సక్రమైన మార్గంలో, రైట్ వేలో ఈ సర్వే జరుగుతుంది అనే దానికి కౌంటర్గా ప్రతిపక్షం వారు కూడా ఈ సర్వే అంతా ఒక బోగస్, ఈ సర్వే మీ ఆస్తుల్ని దోచుకోవడానికనో ఇతరత్రో అని రాజకీయ లబ్ధి కోసం వారి ఉనికికి ప్రమాదం అయింది అనే ఆలోచనతో వారి ఉనికే ప్రశ్నార్థకంగా మారుతున్న ఈ తరుణంలో దాని మీద ఒక రాజకీయ రంగు, ప్రతిపక్షంలో ఉన్నాము కాబట్టి ఏదైనా విమర్శించవచ్చు, ఏది విమర్శించినా చెల్లుబాటు అవుతుంది అనే విధంగా దాన్ని కూడా తప్పు పడుతూ, ఏదైతే ఈ సర్వే జరిగే ప్రాంతాల్లో దురుద్దేశపూరితంగా వాంటెడ్లీ ఈ సర్వే మీద అనేక ఆరోపణలు చేస్తూ, ఈ సర్వే అయితే భవిష్యత్తులో మీకు రావాల్సిన స్కీమ్స్, మీకొచ్చే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే బెనిఫిట్స్ అన్నీ మీరు మిస్ అవుతారు అని ఒక గ్లోబల్ ప్రచారాన్ని, అసత్య ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకుపోతున్నారు. ప్రజలంతా దీన్ని గమనించాలి. ప్రజలంతా దీన్ని గమనించి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, మన నాయకులు రాహుల్ గాంధీ గారు చెప్పినట్లు ఈ సర్వే వల్ల ఏ ఒక్కళ్ళకి ఏ రకమైన స్కీమ్కి ఇబ్బంది కలగదు. మీకొచ్చే స్కీములు, మీకేవైతే ఎలిజిబుల్ ఉన్న స్కీములు తప్పకుండా ఈ సర్వే వలన మీరు ఫోర్గో అయ్యేది ఉండదు అని చెప్పటానికే ఈరోజు ఈ ప్రెస్ మీట్లోకి నేను రావటం జరిగింది. కాబట్టి ప్రతి ప్రాంతంలో ఉండే పౌరులు మీ ఇంటి దగ్గర కానీ, మీరు ఎక్కడుంటే అక్కడ, మీరు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో మీ పేరుని, మీ కుటుంబాన్ని ఈ సర్వేలో మీరు కూడా పాల్గొని నమోదా చేర్చుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మీ అందరినీ కోరుతున్నాను. గ్లోబల్ ప్రచారాలు నమ్మద్దు. ప్రతిపక్షంలో ఉన్నాము కదా అని ఏది చెప్పితే అది నడుస్తుందని, నడిచే విధంగా మేము చెప్పింది ప్రజలు నమ్ముతారు అని
చెప్పేది ప్రతిపక్షం నిజమైతే ప్రభుత్వమే యాక్సెప్ట్ చేస్తది. అబద్ధాలను నిజం చేయటానికి చెప్పిందే 100 సార్లు చెప్పి ప్రజలను మెబ్బపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం రేపు దేశానికి ఆదర్శంగా ఒక రోల్ మోడల్గా ఈ సర్వే కార్యక్రమాన్ని చేపడితే దీన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి విమర్శిస్తూ రాజకీయ లబ్ధి పొందటం కరెక్ట్ కాదని ఈ వేదిక ద్వారా ప్రతిపక్షాలకు కూడా తెలియజేస్తున్నాను. ఇంకొక విషయాన్ని ఈ వేదిక ద్వారా ప్రతిపక్షాలను అడగదలుచుకున్నాను. మీరు అధికారంలోకి వచ్చిన కొత్తలో సమగ్ర కుటుంబ సర్వే అనే కార్యక్రమాన్ని మీరు చేపట్టారు. ఒక్క రోజులోనే రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతంగా ఒక సర్వే చేశామని చెప్పారు. చేసిన ఆ సర్వేని మీరు ఎలగబెట్టిన ఆ సర్వేని తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం గాని, మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రజల కోసం గాని, గ్రామాలలో గాని ఆ సర్వేని ఇంప్లిమెంటేషన్ చేసి ఆ సర్వేలో ఏ అంశాలనైనా సేకరించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి కానీ, పేద ప్రజలకి కానీ మంచి చేసే కార్యక్రమాన్ని మీరేమైనా చేపట్టారా? చివరికి ఆ చేసిన సర్వేని ఏదో మీరు గొప్పలు చెప్పుకున్నారు తప్ప ఆ చేసిన సర్వేని ఇప్పటికీ ఎక్కడా మీరు పబ్లిక్ డొమైన్లో కానీ, పబ్లిక్ డొమైన్లో పెట్టడం ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే ప్రజలకి ఉపయోగకరంగా దాన్ని వాడే దాంట్లో కానీ, లేకుంటే ఇతరత్ర ఆ చేసిన సర్వే ఇప్పటికీ ఎక్కడుందో ఇప్పటికీ మాకే తెలియదు. ఇక సామాన్య ప్రజలకు ఏమి తెలుస్తుంది? ఒకటైతే నాకు స్పష్టంగా అర్థమైంది. ఏ సమగ్ర సర్వే అయితే మీరు చేపట్టి ఇది ప్రజల మంచి కోసం చేస్తున్నామని ఆనాడు చేపట్టిన సమగ్ర సర్వే ద్వారా ప్రజలకు సంబంధించిన ఆస్తులని ఐడెంటిఫై చేసుకొని మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ ఆస్తులు పెంచుకోవటానికి, ప్రజలకు సంబంధించిన ఆస్తులను మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవటానికి, ప్రజల ఆస్తులని కొల్లగొట్టడానికి ఆనాడు మీరు చేసిన సమగ్ర సర్వే ఉపయోగపడింది తప్ప సామాన్య ప్రజలకు ఉపయోగకరమైంది దాంట్లో ఏమీ జరగలేదు అనేది నేను విమర్శించటం, నేను అనటం కాదు, అది యావత్ తెలంగాణ ప్రజలకి తెలుసు. అందుకనే ఉద్దేశపూర్వకంగానే ఆ సమగ్ర సర్వేని మీరు అధికారంలో ఉన్నంత వరకు దాన్ని ఎప్పుడూ బయట పెట్టలే. ఇది నిజమా అవునా కాదా? ఇప్పటికైనా మీరేవైతే తప్పులు చేశారో, ఏ తప్పులు చేస్తే మిమ్మల్ని ఇంటికి ప్రజలు పంపించారో ఆ తప్పులన్నిటినీ సరిదిద్దుతూ భవిష్యత్తులో ప్రజలకి ఉపయోగకరమయ్యే ఈ 2024 సర్వే ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందో దానిని మీరు సమర్థించకపోతే సమర్థించకపోయారు. ప్రతిపక్షంలో మంచి సూచనలు ఇంకేమన్నా ఉంటే ఇవ్వండి. ప్రజలని, సామాన్య ప్రజలని తప్పుదారి పట్టొద్దని మరొక్కసారి కూడా మళ్ళీ రీరిప్లై చేస్తున్నా. అంతేకాదు, ఈ 2024 సర్వేకి సంబంధించిన దాంట్లో ప్రతిపక్షంలో ఉన్న వారందరూ మీరందరూ కూడా తెలంగాణ రాష్ట్ర పౌరులే. గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కానివ్వండి, బావామరుదులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కానివ్వండి, వారందరూ తెలంగాణ రాష్ట్ర ప్రజలని అనుకుంటున్నాం మేమందరం. వారు కూడా ఈ సర్వేలో వారి కుటుంబానికి సంబంధించిన ఈ సర్వేలో తప్పకుండా నమోదా చేయించుకోవాలని తెలియజేస్తున్నా.